అలాగే నడుం దగ్గర మకారం కనబడింది, భుజం దగ్గర శికారం కనబడింది, ముఖం దగ్గర వా, శిరస్సు దగ్గర యా, ఇలా నమశివాయ కనబడిందిట ఒక రూపం. మళ్ళీ ధ్యానం చేస్తుంటే నమశివాయ మరొక దగ్గర కూడా కనబడిందిట. చూడండి ఇక్కడ అగ్నిహస్తం దగ్గర నా, అగ్ని పట్టుకున్న చెయ్యి దగ్గర నకారం కనబడింది, పాదం వద్ద మకారం కనబడింది, డమరుకం వద్ద శికారం కనబడింది, డోలాహస్తం వద్ద వా అక్షరం, అభయహస్తం దగ్గర యా అనే అక్షరం కనబడిందిట. అంటే నమశివాయ రెండు విధాల ఫార్ములాతో అక్కడ కనిపిస్తోంది. కనుకనే ఓంకార జనితమైన నమశివాయ, నమశివాయ జనితమైనటువంటి సమస్త అక్షర సంపద అందులో దాగి ఉందండి. అందుకే నమశివాయ అది విశేషం. నమశివాయ మంత్రమే ఒక ఆకారం ధరించి అందులో కనిపిస్తున్నది కనుక పంచాక్షరి మంత్ర స్వరూపం అది నటేశ్వరుని యందు గోచరిస్తున్నది. ఇంత అద్భుతం ఉన్నది. మరొకటి ఇంకా చేతుల గురించి చూద్దాం. ఒక్కొక్క చేతుల్లో ఏమున్నదో. ఒక డమరుకం, ఇది దేనికి సంకేతం? స్వామి నా నాట్యం పంచకృత్యాలని తెలియజేస్తుంది ఒక మాట అన్నాడు. పంచకృత్యాలు అందులో ఉన్నాయట. పంచకృత్యాలు చేసే పరమేశ్వరుడు ప్రపంచ నాయకుడు. అందుకే పంచాక్షరి మంత్రం కూడా కనిపిస్తున్నది. ఆ పంచకృత్యాలు ఎలా ఉన్నాయో చూడండి. డమరుకం, డమరుకం అంటే వైబ్రేషన్, మొట్టమొదటి స్పందన. ఇది సృష్టికి సంకేతం డమరుకం. ఈ జరిగిన సృష్టి అంతా కూడా నిలుపుతూ ఉండే స్థితి, ఆ స్థితి అభయహస్తం ద్వారా గోచరిస్తున్నది. దాని తర్వాత అగ్ని, అగ్ని సంహార కృత్యం. అగ్ని ఏం కృత్యం? సంహారము. కనుక సృష్టి, స్థితి, సంహారం మూడు వచ్చాయి. ఈ భూమిపై పెట్టిన పాదం ఉన్నదే, మోహం మీద పెట్టాడు పాదాన్ని. ఈ పాదం ఏమిటి అంటే జీవుల్ని, సంస్కారం పొందని జీవుల్ని, పక్వత లేని జీవుల్ని ప్రపంచం వైపు తిప్పడం. ఇది బంధకారకమైన శక్తి. దీనినే తిరోధాన కృత్యము అంటారు. మనం చెప్పుకున్నాం. తిరిగి ప్రపంచం వైపు తిప్పడాన్ని తిరోధానం అంటారు. ప్రపంచం వైపు తిప్పే ఏ నాలుగవ కృత్యం ఉన్నదో అది ఈ భూతం మీద పెట్టినటువంటి కుడి పాదంలో కనిపిస్తుంది. ఎత్తిన పాదం ఒకటి ఉందండి, ఎడమ పాదం. అది ఎత్తాడు. ఎత్తాడంటే దీని నుంచి మరల్చాడు ఆయన, భూమి నుంచి మరల్చాడు, లోకం నుంచి మరలింది ఆ పాదం. ఆ పాదం అనుగ్రహం అనే కృత్యానికి సంకేతం. అనుగ్రహం అంటే మోక్షం. ఇప్పుడు చూడండి, సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ, ఈ 5 కృత్యములు ఇందులో కనిపిస్తున్నాయట. భావించేలా కానీ ఇంకెన్ని చూపిస్తాడో. అలాగే మీకు ఉమాపతి అని ఒక మహానుభావుడి గురించి కూడా చెప్పాను. ఇక్కడ ఈ నటరాజుపై వచ్చిన వాంగ్మయం అంతా ఇంత కాదనే ఒక విషయం కూడా ప్రస్తావన చేసుకున్నాం. ఉమాపతి కుంచితాంఘ్రిం భజేహం అనేటువంటి మకుటంతో కొన్ని వందల శ్లోకాలు రచించాడు. ఎన్ని వందలు అంటే నాకు ఆ పుస్తకం పూర్తిగా లభించలేదు కనుక నేను చెప్పలే. ఆ పుస్తకాన్ని ఉటంకిస్తూ డేవిడ్ స్మిత్ అనేటువంటి ఒక పాశ్చాత్యుడు దాని అందాన్ని, చిదంబరం నాట్య వైభవాన్ని కొన్ని వందల పేజీల పుస్తకం రాశాడు. ఆయన ఎన్ని పురాణాల్లోంచి ఉటంకించి రాశారండి. చిదంబరం గురించి మనకి స్కాంద పురాణ సూత సంహితలో ఉంది, మళ్ళీ ప్రత్యేకించి చిదంబర మహాత్మ్యంలో ఉంది. ఇది కాక కోయిల్ పురాణం అని తమిళనాడులో, తమిళ భాషలో ఒక ప్రాచీన తమిళలో గ్రంథం ఉన్నది. అది చిదంబరం గురించి. ఇంకా చాలా చాలా విశేషాలు ఉన్నాయి. ఇవన్నీ ఉటంకిస్తూ ఈ కుంచితాంఘ్రిం భజేహం శ్లోకాలు ఆయన ఉటంకించాడు. ఆయన ఉటంకించినవి కొన్ని వందలు, కొన్ని చోట్ల 350, కొన్ని చోట్ల 280 అని పద్యాల సంఖ్య నాకు కనబడింది. అంటే అన్ని ఉన్నాయన్నమాట. కానీ అందులో ఒక రెండేనే చెప్పుకోవాలి. ఎలా ఉన్నాయో చూడండి. ఆ చేతులు ధర్మం దత్వా జనానాం డమరుక నినదై అర్థమప్యగ్నినాయ కామం దత్వా అభయేన స్వపద సరసిజాన్ మోక్ష రూపం పుమర్థం లోకాన్ నిత్యం సమస్తాన్ అవతి నటపతిర్నాయక చిత్సభాయా తం దేవన్ నృత్తమూర్తిం విసదృశ చరితం కుంచితాంఘ్రిం భజేహం. కుంచితాంఘ్రిం భజేహం. ఆయన 4 చేతులు ఎందుకు పెట్టాడంటే తనను ఆశ్రయించిన భక్తులకి 4 ఇస్తున్నట్ట. ఏమిటివి? ధర్మార్థ కామ మోక్షాలు. ప్రతి జీవుడికి అవే కావాలి కదా, 4 నేనే ఇస్తాను ఆయన అని చెప్పట. డమరుకంతో ధర్మాన్ని ఇస్తున్నట్ట. డమరుక హస్తం మనకు ధర్మాన్ని ఇస్తుంది. ఎందుకు అది చెప్తుంది చెప్పండి? ఎందుకంటే మనకి ధర్మం ఎవరిస్తారు? ధర్మం ఎక్కడిది అసలు నిజానికి? వేదోఖిల ధర్మమూలం. ధర్మము శాస్త్రంలో ఎందు ఉన్నది. వేదము శాస్త్రములే కదా ధర్మస్వరూపాలు. కనుక వేద శాస్త్రాలన్నీ దేని నుంచి వచ్చే? అక్షరముల నుంచి ఉద్భవించే. అక్షరాలు ఎందు నుంచి వచ్చే? డమరుకం నుంచి వచ్చే. కనుక అదేమిటి? ధర్మాన్ని ఇచ్చేటువంటి స్వరూపం అది. అది చూపిస్తున్నాడు. దాని తర్వాత ఐశ్వర్యం కావాలి అంటే అగ్నినా రయమశ్నవత్ అని అగ్నిహోత్రుడి వల్ల ఐశ్వర్యం వస్తుందని మనకి వేదం చెప్తున్నమాట. అందుకే అగ్నిహస్తం ఏదుందో అది సంపదనిస్తుంది. ఆయన యొక్క అగ్నిహస్తాన్ని ధ్యానిస్తే అర్థము లభిస్తుంది. ఇక అభయం. సృష్టిలో అనుకున్నది దొరికిపోతే ఆనందంగా ఉంటుంది, భయాలు ఉండవు. అందుకు ఆ మధ్యలో ఉన్న అభయహస్తం కామం దత్వా అభయేన. అభయహస్తం కామ పురుషార్థాన్ని ఇస్తుందిట. మరొక చెయ్యి ఉంది కదా, అదేం చెప్తుంది? ఈ అనుగ్రహంకి ఎత్తేడు పాదం దాన్ని చూపిస్తుంది అది. కనుక ఇది మోక్షాన్ని ఇస్తుంది చెయ్యి. కనుక ధర్మ అర్థ కామ మోక్షములు ఈ 4 నేనే ఇస్తానని చెప్తున్నట్టు నటరాజు. ఇప్పుడు నటరాజు విగ్రహాన్ని ఇంటికెళ్ళి అలా చూస్తూ ఉండండి, ఎన్ని కనిపిస్తాయి మీకు. ఎలా చూడాలో ఇందులో చూపిస్తున్నాడు.
భూతే సంస్థాప్య చైకం చరణ సరసిజం దక్షిణం వామపాదం సింజన్ మంజీర శోభం విధిముఖ విషత్పూజితం భక్తి భాజాం ధర్మాధిష్టాన్ ప్రదాతం ధన లిపి సహితం కించిదుద్ధృత్య తిర్యక్ చాకుంచానంద నృత్తం కలయతి వరదం కుంచితాంగ్రిం భజేహం. ఇందులో మరొక రహస్యం చెప్పాడు స్వామి. ఆ ఎడం పాదం ఎత్తాడే, ఆ ఎడం పాదానికి స్తోత్రం అంతా అండి.